ఆయన చేసింది ఏంటంటే కొన్ని చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు ఆయన, లేదా రేవంత్ రెడ్డి. ఇక అప్పుల పాలని అవి ఇవో కొంచెం చేస్తున్నాడు, కొంచెం పెండింగ్లో పెడుతున్నాడు. ఇక వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు లేపుతున్నారు వారిని కదా. ఇప్పుడు చేసేది అయితే మంచిగానే ఉంది. ఇక ఏంటంటే కొన్ని అన్ని అబద్ధాలు ఆడి బస్సు ఫ్రీ పెట్టి కొంచెం బస్సులు అయితే ప్రాబ్లం అవుతుంది, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది. ఆ బస్సు తీసేస్తే కూడా మంచిగా అంటారు అంతా. దానివల్ల కొంచెం కార్పొరేషన్ నష్టం అవుతుంది, పబ్లిక్ కూడా కదా అట్లా. అంటే కేసీఆర్ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కొన్ని మాటలు మాట్లాడారు కదా. అంటే ఇప్పటి నుంచి ఒక లెక్క, రేపటి నుంచి మరొక లెక్క ఉంటుంది అని అన్నారు. అంత స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ అసెంబ్లీకి వెళ్ళి అట్లా చుట్టం చూపుగా బయటకు వచ్చేసిండు కదా. 6 నిమిషాలే ఉండడం జరిగింది. మరి ఎంతో ఎక్స్పెక్ట్ చేసేసి ఉంటారు కదా అందరూ కూడా, ఏదో మాట్లాడతాడు ప్రజల కోసం మాట్లాడతాడు అని. అంటే ప్రజల కోసం అంటే ఆయన కూడా చేసి ఇవ్వడంటే ఇప్పుడు అధికారులు ఉన్న వాళ్ళు కొంచెం చేస్తున్నారు. ఇప్పుడు వాడు ఉన్నప్పుడు ఈయన తిరస్కరించరు, ఈయన ఉన్నప్పుడు వాళ్ళు తిరస్కరించరు. ఏదో ఈయన చెప్పుకుంటుండు, వాళ్ళు ఆయన చేస్తుండ్రు, అంతే కదా. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల వల్లనే ఆయన ముందుకు వచ్చాడు. ఆ ప్రాజెక్టుల గురించి నేను మాట్లాడతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. మరి నిజంగా దాని గురించి ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఏంటంటే అవి చేసిండు, ఇక పోయింది. అది మంచిగా చేయనైతే చేసిండు, మన కాళేశ్వరం అంతా చేసిండు. మరి అది పోయింది, దాని గురించి వీళ్ళు తిరస్కరిస్తారు, అంతే కదా. చేయొచ్చు కదా. ఎవరినైనా ఒకసారి తిట్టి ఊకోవాలి, కానీ ఒకటే మన నీ పదవి అయిపోయినంత వరకు వాడిని తిట్టడం కూడా కొంచెం న్యాయం కాదు, అంతే కదా. అంతే మరి చేసింది. ఇప్పుడు 2వ తారీఖున అయితే మళ్ళీ మనకి తిరిగి శీతాకాలం సమావేశాలు అని చెప్పేసి మనకి అసెంబ్లీ అయితే ఉంది కదా. దాంట్లో కూడా మళ్ళీ ఒకసారి హాజరయ్యే అవకాశం ఉందంటారా మరి కేసీఆర్? ఇచ్చారా ఇక చెప్పలేము, ఆయన ఊగేటుంది, అసెంబ్లీకే సరిగ్గా రావట్లేదు, అవునా. మరి దాని కూడా అంత దూరం వస్తాడా రావడం మనకు కూడా కొంచెం ఐడియా ఉండదు కదా.